ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నూతన హృదయము మీకిచ్చెదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. రాతి అయినటువంటి హృదయాన్ని నీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. అదే విధముగా రాయి లాంటి హృదయాన్ని, నీ హృదయాన్ని నీ యొద్ద నుంచి దేవుడు తీసివేసి ఉన్నాడు. ఈ దినము నుంచి నీ జీవితాన్ని దేవుడు నూతన పరిచి ఉన్నాడు. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలును రాజుగా చేయటానికి సమూయేలు సౌలును అభిషేకించటానికి గిల్గాలు అనే ప్రదేశానికి రమ్మని పిలిచినప్పుడు, ఎప్పుడైతే ఆ యొక్క గిల్గాలు ప్రాంతంలో సౌలు అడుగు పెడతాడో అతనికి నూతన స్వభావాన్ని దేవుడు కలుగ చేశాడు. అప్పటి నుంచి సౌలు జీవితమే మారిపోయింది. సౌలు ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకున్నాడో అప్పటి వరకు ఉన్నటువంటి హృదయం అతనిలో నుంచి వెళ్ళిపోయి, అనుమానం అనేటువంటి ఆ యొక్క ఆలోచన అతనిలో నుంచి వెళ్ళిపోయి నూతనమైనటువంటి స్వభావాన్ని సౌలు సంతరించుకున్నాడు. అప్పటి నుంచి దేవునికి లోబడి విధేయుడయ్యాడు. ఇజ్రాయేలులకు రాజుగా ఉన్నాడు. ఎంతగానో న్యాయం తీర్చుకుంటూ దేవునికి మంచి ప్రియమైన బిడ్డగా నడుచుకుంటూ వచ్చాడు. అదే విధంగా ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా దేవుడు గిల్గాలు అనే ప్రదేశానికి నిన్ను పిలుస్తున్నాడు. అది పరిశుద్ధమైనటువంటి ప్రదేశము. ఆ గిల్గాలు వంటి ప్రదేశంలో నీవు కూడా అడుగుపెట్టి చూడు. దేవుడు నీకు కూడా ఒక మంచి నూతనమైనటువంటి మనస్సును, క్రొత్త మనస్సును దేవుడు నీకు ఇస్తాడు. సౌలుకు తోడైన దేవుడు, సౌలును మార్చిన దేవుడు, సౌలు ఆలోచనలు చెడు వైపు నుంచి మంచికి మార్చిన దేవుడు ఈ దినమున నీ ఆలోచనలో కూడా దేవుడు క్రొత్తదనాన్ని కలుగ చేస్తున్నాడు. నీ మనసుకు కూడా క్రొత్తదనాన్ని, క్రొత్త స్వభావాన్ని దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే గిల్గాలు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తావో, అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు కోరుకుంటావో, నీ జీవితంలో కూడా ఒక క్రొత్త మనస్సు నీకు వచ్చి నూతనమైనటువంటి స్వభావం నీలోనికి వచ్చి దేవునికి లోబడి నీవు కూడా సౌలు వలె దేవునికి విధేయుడుగా జీవిస్తావు. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క నూతనమైన మనస్సు దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి. మీ మెండైన దేవులతో ప్రతి ఒక్కరిని నింపండి దేవ. నేను ఎంతమంది ఈ దినమున రాత్రి వంటి స్వభావం అయినటువంటి పాపపు జీవితంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో, కూరుకుపోయి ఉన్నారు, అట్టి స్వభావాలను మీరు మార్చువా తండ్రి. గిల్గాలులోకి ప్రవేశించేలాగిన సహాయం చేయండి తండ్రి. వారి యొక్క జీవితాలను అక్కడ వారు సంతరించుకునేలాగిన, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు పొందుకునేలాగిన సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరం నుంచి పరిశుద్ధమైన జీవితాన్ని అవలంబించుకునే శక్తిని, ఆలోచనను, అట్టి మనస్సును, క్రొత్త మనస్సును వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి. నేను బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి. పరీక్షలకు వెళ్తున్న వారికి జ్ఞాపకం చేసుకునండి దేవా. మంచి విజయాన్ని వారు పొందుకునేలాగిన సరైన జ్ఞానంతో వారిని నింపమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి దేవ. ఎంతమంది దినమున పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు, మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరికి మీ ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో నింపి నేను నూతనమైనటువంటి స్వభావాన్ని వారు సంతరించుకునేలాగా, నూతనమైన జీవితాన్ని మరలా వారు మొదలుపెట్టేలాగా దేవా సహాయం చేయండి. మీ కనికరమును, కృపను వారిపైన ఉంచి ప్రతి ఒక్క కుటుంబంని మీ పరిశుద్ధాత్మతో నింపండి, వెలుగులతో నింపండి, ఆత్మతో నింపండి, జ్యోతితో నింపమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నాయన,
చిన్న బిడ్డలను మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.